రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో నాకేమనిపించిందో చెప్తాను. సినిమా రివ్యూ చెప్పే ముందు సినిమా డబ్బింగ్ సినిమా. తమిళ్ నుంచి తెలుగులోకొచ్చింది. దీనికి గూడా టికెట్ రేట్లు పెంచారంటే మనకైతే ఏం అర్థం కావట్లేదు. తెలుగు సినిమాలకు ఆటోమేటిక్‌గా పెంచుతున్నారు. షేర్ మార్కెట్ అన్నా స్థిరంగా కనపడుతుంది గానీ, మన యొక్క తెలుగు సినిమా టికెట్ రేట్లు మాత్రం స్థిరంగా అయితే లేవు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఒక్కో సినిమాకి 200 చెప్తారు, 250 అంటారు, 300 అంటారు, 350, 400. ఇదైతే మనకైతే అర్థం కాదు. సరే పోనీ మన తెలుగు సినిమాల వరకు పెంచుతున్నారు గదా! అంటే సరే పెంచితే పెంచారులే మన తెలుగు సినిమాలే గదా అనుకోవచ్చు. కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా పెంచడం అనేది ఇది మరీ పిక్స్‌కెళ్ళినట్టే ఉంది. సరే ఇప్పుడు సినిమా ఎలా ఉందో చెప్తాను. నాకేమనిపించిందంటే సినిమాలో సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే అసలు సబ్జెక్టే కనిపించలేదు. ఎందుకంటే హీరో వస్తాడు. తన ఫ్రెండ్‌ని ఎతుక్కుంటా. తన్ని ఎవరు చంపారు అనే కాన్సెప్ట్ మీద సినిమా జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కూతురు అంటారు, కూలీ అంటారు. ఈ కూతురికి, కూలీకి సంబంధం ఏంటి అనేది ఈ సంబంధాలని ఎక్కడా కూడా ఎమోషన్‌గా అయితే చెప్పలేదు. అసలు మెయిన్ కూలీ అనే టైటిల్‌కి తగ్గట్టుగా కొన్ని బలమైన సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్‌లో కావచ్చు, ఎలాగైనా కావచ్చు. ఆ కూలీ అనేది మాత్రం హైలైట్ చేయలేకపోయారు. జస్ట్ కూలీగా ఉన్నాడని ఒక షాట్ చూపించారు తప్పించి కొంచెం ఒక కథనైతే నేరేషన్ రూపంలో చెప్పారు తప్ప ఎక్కడ కూలీగా ఉన్నప్పుడు తను ఏం చేశాడు, ఆ కూలీగా ఉన్నప్పుడు ఎలివేషన్ సీన్స్ గానీ పెద్దగా లేకపోవడం వల్ల ఫస్ట్ అయితే కూలీ అనే పేరుకే న్యాయం చేయలేకపోయారు. నాగార్జున గారు మీరు విలన్‌గా నటించారు. నాగార్జున గారు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. మధ్య మధ్యలో అరుస్తుంటారు తప్ప ఎక్కడా కూడా సీరియస్ రోల్ అయితే ఏం కాదు. నాగార్జున గారు దీన్ని ఎలా ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి. ఓవరాల్ చూసుకుంటే నాగార్జున గారు చాలా స్టైలిష్ విలన్ గా అయితే మెప్పించారని చెప్పొచ్చు. కానీ అంత ఇంపార్టెంట్ విలన్ రోల్ అయితే ఏం కాదని నాకు అనిపించింది. అలాగే ఆ ఫైనల్లో అమీర్ ఖాన్ గారు వస్తారు. అమీర్ ఖాన్ గారిని ఒక కామెడీ రోల్ కింద చూపించారు తప్పి సీరియస్ విలన్ క్యారెక్టర్ అయితే కావచ్చు, ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ అయితే చూపించలేదు. అందులో అలాగే ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారిని ఉన్నంత వరకు అయితే చూపించిన కాసేపు అయినా చాలా బాగా చూపించారు. మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ చేశారు. కానీ మిగతా ఎక్కడా కూడా అంత అయితే అనిపించలేదు. అలాగే మంజుమల్ బాయ్ సినిమాలో ఉంటారు కదా, అతను అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. అతనైతే విలన్ గా అయితే చాలా బాగా చింపేశారు. ఆ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కంటే అతను చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఏదైతే ఆ సాంగ్ అయితే హిట్ అయిందో ఆ మోనికా సాంగ్ చాలా అయితే బాగుంది. ఆ పిక్చరైజేషన్ కావచ్చు, అందులో అతను చేసిన డాన్స్ కావచ్చు ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాల కంటెంట్ అయితే ఏం లేదు. రజనీకాంత్ గారి అభిమానులు అయ్యండి ఎవరన్నా చూడాలి అనుకుంటే చూడొచ్చు. కానీ సినిమా పరంగా అయితే నాకైతే ఏం నచ్చలేదు. చాలా ఇందులో కూలీ ఎపిసోడ్ల కంటే కూడా కూలీ ఎపిసోడ్లు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కొంచెం మనకి రిపీటెడ్ సీన్స్ సినిమా మొదలైన కాడ నుంచి సినిమా ఫినిష్ అయ్యేదాకా కూడా ఎక్కడున్న సినిమా అక్కడక్కడే తిరుగుతుంటుంది తప్ప ఎక్కడో కూడా ఎలివేషన్ సీన్స్ కానీ మనం ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశాలు కావచ్చు ఎక్కడా కూడా అయితే లేవు. ఓవరాల్ గా అయితే సినిమా అయితే యావరేజ్ గా అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి.